హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా స్పైసీ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీ హెల్దీ అయిన వెజిటేబుల్ సూప్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా దానికోసం ఏమేం కావాలో చూసేద్దామండి. అల్లం, పచ్చిమిర్చి, బీన్స్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, క్యారెట్, కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలండి. వీటన్నిటిని వీడియోలో చూపించిన విధంగా సన్నగా ముక్కల్లో తరుక్కోవాలండి. స్టవ్ పై కళాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వగానే మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న వెజిటేబుల్స్ని హీట్ అయిన ఆయిల్లో వెజిటేబుల్స్ అన్నిటిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఈ సూప్ తాగితే చాలా బాగుంటుందండి. స్పైసీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా మీ దగ్గర క్యాబేజీ ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చండి, ఆప్షనల్. వీటన్నింటినీ మాడిపోకుండా బాగా కలుపుకోవాలండి. మిగిలిన వాటిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నేను స్వీట్ కార్న్ ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి, అందుకే దీనిలో యాడ్ చేసుకోలేదు. వీటన్నిటిని ఆయిల్లో ముక్కలన్నీ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మన వెజిటేబుల్స్ అని ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. దీనిలో మనం 1.5 గ్లాసు వాటర్ పోసుకోవాలండి. దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా మరిగిపోయిందో. దీనిలో మనం ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. వాటర్ వేసి ఉండకట్టకుండా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న మిశ్రమాన్ని మన సూప్లో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని ఉండకట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇంకా పల్చగా ఉందనుకుంటే 1 స్పూను కార్న్ఫ్లోర్ కలుపుకొని వేసుకోవాలండి. దీంట్లో స్పైసీనెస్ కోసం కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు కలుపుతూ మరిగించుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీ అయిన వెజిటేబుల్ సూప్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వస్తుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.